19వ శతాబ్దంలో మెండిల్సన్ అనే ఒక గొప్ప పేరుగాంచిన సంగీత విద్వాంసుడు, స్వరకర్త ఉండేవాడు. విక్టోరియా రాణి గారికి ఇతని సంగీతం అంటే బహు ఇష్టం. అతి చిన్న వయసులోనే అనగా 17వ సంవత్సరంలోనే ఇంగ్లాండు మరియు జర్మనీ దేశాల్లో సంగీత కచేరీలు చేసి బహుగా ప్రసిద్ధికెక్కెను. ఆర్గాన్ వాయించుటలో బహు ప్రావీణ్యత గలవాడు ఈ మెండిల్సన్. ఒకనాడు యూరప్ ఖండములో గల సుప్రసిద్ధి గాంచిన వాయిద్యము తనను ఎంతో సంబరపరిచెను. దీనిని వాయించుచున్న పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఒక్కసారి నన్ను ఈ వాయిద్యమును వాయించనిస్తారా అని అడిగాను. అందుకు అతడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇది బహు ఖరీదైన వాయిద్యము, ఎవరు పడితే వారు దీనిని వాయించుటకు కుదరదని ఖండితముగా చెప్పెను. అతడు ససేమిరా అన్నప్పటికీ, ఎన్నో సాకులు చెప్పినప్పటికీ పట్టు విడువని మెండిల్సన్ అతన్ని బ్రతిమాలాడి కేవలము 5 నిమిషాలు వాయిస్తానని ఒప్పించి దాన్ని తనకున్న నేర్పరితనముతో వాయిస్తూ ఉండగా ఆ మందిరము అద్భుతమైన గొప్ప శబ్దముతో నిండిపోయెను. ప్రక్కన నిలబడి ఉన్న ఆ పెద్ద మనిషి బహుగా ఆశ్చర్యపడుతూ తనను తాను మరిచిపోయి పూర్తిగా ఆ సంగీతంలో నిమగ్నమైపోయెను. ఎంతగానంటే తనకు తెలియకుండానే తన కళ్ళలో నుండి కన్నీరు కారునంతగా. మెల్లగా ఆ కుర్రాడి భుజముపై చెయ్యి వేసి, నాయనా, ఇంతకీ నువ్వు ఎవరు అని అడిగాను. ఆ కుర్రాడు మెల్లని స్వరముతో, నా పేరు మెండిల్సన్ అని జవాబివ్వగా ఆ పెద్ద మనిషి ఆ పేరు వినగానే నోట మాట రాక నిశ్చేష్టుడైపోయెను. ఏమిటి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెండిల్సన్ వచ్చి నా వాయిద్యంలో దాగి ఉన్న సంగీతాన్ని సంపూర్ణంగా వెలికి తీస్తానంటే ససేమెరా అన్నానా? ఎంత అవివేకిని! మెండిల్సన్కి నా వాయిద్యాన్ని వాయించుటకు ఈరోజు అవకాశం ఇచ్చి ఉండకపోతే నా జీవితంలో ఇంత అద్భుతమైన సంగీతమును వినే భాగ్యాన్ని చేజేతులారా పోగొట్టుకుని ఉండేవాడినే అని తలంచుకుంటూ ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా ఆ పెద్ద మనిషి ఆ వాయిద్యం వాయించుటకు మెండిల్సన్కు అవకాశం ఇచ్చి తన వాయిద్యం ఓ శ్రేష్టమైన సంగీత విద్వాంసుడి చేతిలో పడుట ద్వారా అందులో దాగి ఉన్న గొప్ప సంగీతాన్ని మనసారా విని తన జీవితమును ధన్యపరుచుకొనెనో, అలాగే ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని తన జ్ఞానముతో నాటవలనని, ఏ ప్రయోజనము లేని మనలో నుండి గొప్ప ఆశీర్వాదమును వెలికి తీయాలని ప్రయత్నించినప్పటికీ ఆయనకు అవకాశము ఇవ్వక, ఆయనకు మన హృదయములో చోటు ఇవ్వక నిష్ప్రయోజకులముగా మిగిలిపోయి జీవిస్తూ ఉన్నాం. కనీసం ఈరోజైనా పనికి రాకుండా పోతున్న మన జీవితాన్ని, మోడుబారుతున్న మన బ్రతుకులను పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించినట్లయితే అద్భుతమైన బ్రతుకును, భవిష్యత్తును మనకు ఉచితముగా అనుగ్రహించి మన జీవితాన్ని అనేక మందికి సంతోషకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగాను మార్చుటకు శక్తి గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజే మన జీవితాన్ని, అందులో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదములను బయటకు తీయుటకు ఎందుకు మన హృదయాలను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించకూడదు? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. కనుక నేడే మన హృదయాలను దేవునికి అప్పగిద్దాం. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ దేవుని చేత మార్చబడదాం. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.